అమ్మగారు, శారదమ్మ గారు, దండాలమ్మా. ఏమే రంగమ్మా? పిల్లకి మందు కొంటుకడా ₹1 అడిగాను కదమ్మా. అది ఇప్పుడే వచ్చింది. అమ్మా, ఒక్క మాట చెప్తాను, కోపం చేసుకోకండి. లక్ష్మి నట్ట ఇసిరి కొట్టకూడదమ్మా. కళ్ళ కద్దుకుంటే కలకాలం ఉంటాను, ఇసిరి కొడితే ఇంట్లో ఉందంటుంది. ఆహా, మహాశాస్త్రం చెప్పొచ్చాడే. మీరంతా నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు, మీ ఇంట్లో ఏమాత్రం ఉందే? డబ్బును ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నేను ఆర్టిస్ట్. నా పేరు ఆనంద్. అందంగా కనిపించే వాటిని చిత్రించడం నాకు అలవాటు. ప్లీజ్ కదలకండి, మీ బొమ్మ కూడా వేసేస్తాను. అక్కర్లేదు, మీ సత్తు బొమ్మలు నాకేం అక్కర్లేదు, వెళ్ళండి. సచ్చు బొమ్మల సచ్చు బొమ్మలు ఎలా ఉంటాయో మీకు ఎలా తెలుస్తుంది? అవి ఎప్పుడైనా వేసి చూపెడతాను, కానీ ప్రస్తుతానికి ప్లీజ్ యూ గెట్ అవుట్. ఇది పబ్లిక్ గార్డెన్. ఈ దేశంలో ప్రతి మనిషికి స్వతంత్రం ఉంది. ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదు, మీరే గెట్ అవుట్. యూ బ్రూట్. ఐఎమ్ సారీ కల్పన, లేట్ అయింది. ఈ కంట్రీలో ఎవ్వరికీ మేనర్స్ లేవు. సారీ అని చెప్పానుగా. నీ సంగతి కాదు, ఎవడో ఆర్టిస్ట్ అట చేతికొచ్చినట్టు బొమ్మలు వేసి నోటుకొచ్చినట్టు పేలుతున్నాడు. ఎవడు ఎవడు వాడు? ఎక్కడున్నాడు చెప్పు, చంపేస్తా, చీరేస్తా. చంపుతారే? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం హత్యా నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? నువ్వు లాయర్వా పోలీసువా? హక్కుల ప్రసక్తి వస్తే లాయర్ని, అక్రమం జరిగితే పోలీసుని, దారి తప్పే వారికి మార్గదర్శి. ఓహో, ట్రాఫిక్ పోలీసువా? జాగ్రత్త. కరెక్ట్, నువ్వు ఉన్నట్టు వాడు ఎవడో బ్రూటే. గిరి, ఎన్నిసార్లు జ్ఞాపకం చేయాలి? 3 ముళ్ళు పడేదాకా. ఐఎమ్ సారీ. ఏమిటి గిరి, హోటల్లో దింపావు? రేపు ఏదైనా మంచి ఇల్లు చూడు. నిన్నెక్కడ దించాలో నాకు బాగా తెలుసు. తెల్లవారుసరికి నీకు అర్థమవుతుంది. గతాన్ని మర్చి అన్నీ మర్చిపోతాను, ఒక్కడు తప్ప. ఏమిటది? నీ నిజాయితీ. 3 ముళ్ళు పడేదాకా ముట్టుకోవద్దన్నానా? ఆ మాట కట్టుబడ్డావు. నీలో ఇంత నిగ్రహం ఉందని నమ్మలేకపోయాను. ఒక్కసారి నీ నమ్మకం పోగొట్టుకుంటే జీవితంలో అంతా పోగొట్టు. ఇదిగో నగలు, డబ్బు, జాగ్రత్త. నిన్ను ముట్టుకోగలిగినప్పుడే నీ డబ్బు కూడా ముట్టుకుంటా. తీసుకురా. వెళ్ళు. సార్ ఏమిటి? ఖానా పట్టే కావలిస్తే మళ్ళీ పిలుస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. కల్పన, కాఫీ రెడీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది కాఫీ? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏమిటి గిరి రాస్తున్నావు? ఎవరికి? నీకే. చదువు విందా? పూర్తయ్యాక చదువుకుందు. సరేలే.
కల్పన. టాటా. కల్పన, నీ పట్ల నా ప్రేమ కూడా ఉత్త కల్పనే తప్ప మరేమీ కాదు. నేను నీ డబ్బునే కానీ నిన్ను ఎన్నడూ ప్రేమించలేదు. నీ డబ్బు కోసమే ఇన్నాళ్ళు కాచుకుని ఉన్నా. అది చేత చిక్కింది కనుక ఈ కపట నాటకంలోని చివరి ఘట్టంతో తెరదింపి నిష్క్రమిస్తున్నా. నేను భార్యా బిడ్డలు కలవాడి, వాళ్ల పోషణకై ద్రోహం చేయక తప్పలేదు. నీవు నన్ను మన్నించాలి. నీతిగా నియమంగా సంచరించిన నిన్ను దేవుడు తప్పక రక్షిస్తాడు. ఇట్లా గిరి.